హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక మాసం 7వ రోజు సందర్భంగా 7వ అధ్యాయంలో శివకేశవులకు ఎటువంటి అర్చనలు, వ్రతములు, క్రతువులు నిర్వహించవలెనో వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి, దాని మాహాత్మ్యము గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర క్రమములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో గాని, బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము అంతింతగాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తిని సర్వ పాపములు పోగొట్టుకొనవచ్చును. ఈ విధంగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయమున, సాయంకాలమున ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణువాలయములు గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు. సరికదా, పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు, ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపము అందురు. ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణమును చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసీ దళములతో పూజించవలెను. ఏ మానవుడు ధనము, బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము 1 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతము ఆచరించమని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరించెను. 7వ అధ్యాయము 7వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.